మనం వినడానికి ఫస్ట్ సిద్ధం ఉండాలమ్మా. ఎందుకంటే మనం ఎదుగుతాము, మారుతాము, అప్పుడే మన జీవితం బాగుపడుతుంది. అందుకనే మన ఆహారం ఎందుకు ఇంతగా చెప్పడానికి కారణం ఏంటంటే మన ఆహారమే మన వ్యవహారం కాబట్టి. మనం ఏ ఆహారం అయితే తింటున్నామో అది గుణంగా మారుతుంది మనకి. అందుకనే గమనించండి, మీరు ప్రతి ఆహారము తిన్న రోజు మీరు గమనించండి. ఒక్క పొద్దు రోజు మనం తిన్న ఆహారము లేదు, మనం మాంసాహారం తిన్న రోజు మీ శరీరాలని, మీ మాటల్ని గమనించి చూడండి, తేడా ఉంటాయి. మనం తినే ఆహారం సాత్వికమైన శాకాహారం ఎప్పటికప్పుడు వండుకొని పొద్దున్న వండింది ప్రొద్దున్నే తినాలి. మిగిలితే పక్కకు పెట్టేయాలి తప్ప మనం తినకూడదు. మిగలడానికి అవకాశం ఎందుకు వస్తుంది? మనకెంత వండాలో కూడా తెలుసు, నువ్వు శ్రద్ధ పెడతలేవు అక్కడ, అంతే తేడా. తెలదా అంటే మనకు ఎంత వండాలో? ఓ 10 మంది ఉన్నారు, ఎంత వండాలో మనకు తెలదా? ప్రతి స్త్రీకి తెలుసు, ఆ టాలెంట్ తనలో ఉంది. ఎందుకు వండలేకపోతుందంటే శ్రద్ధ లేదు అక్కడ. నువ్వు 10 మందికి గిన్ని బియ్యం పెట్టంటే అంత కరెక్ట్ సరిపోతుంది. లావంటే ఒకరికి ఎక్కువైతే కానీ రాత్రికి వండిందేమో పొద్దున తినుడు, పొద్దున వండిందేమో రాత్రికి తినడం వల్ల ఏమవుతుందంటే సాత్విక శాకాహారం కాదు. మరి దానివల్ల ఏం నష్టం జరుగుతుందంటే మన లోపల తమో గుణం ఏర్పడుతుంది. అంటే బద్ధకం, నాకు చేయడం ఇష్టం లేదు, ఇలా ఏమంటే రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, ఆలెండి చేద్దాం, ఇలా అనుకుంటానే పోతాం కానీ చెయ్యం. అంటే తినడం పండడం తప్ప చేయడం రాదు. ఆ భోజనము గట్టి పడిపోయిన భోజనము, చల్లారిపోయిన భోజనం ఏం చేస్తుందంటే మనకి తమో గుణాన్ని ఇస్తుంది. తమో గుణం అంటే తెలుసు కదా, కుంభకర్ణుడు తినమంటుంది, పండుమంటుంది. అలాంటి లక్షణాలని కనిపించే గుణం చల్లటి ఆహారానికి ఉంటుంది. మీరు గమనించండి, వేడి భోజనం ఒక బుక్క హాయిగా ఉంటుందండి తినేటప్పుడు. వేడి వేడి భోజనం తింటే ఎంతో హాయిగా ఉంటుంది. అదే భోజనాన్ని మీరు రాత్రికి తినేటప్పుడు ఇష్టం ఉండదండి, కానీ ఏదో తప్పదని తింటాం. అవునా కదమ్మా? అయ్యో బుక్కెడు ఉడుకు పువ్వు ఉంటే మంచిగా ఉండి అనిపిస్తుంది ఆ ముసలమ్మకి. పారే ధైర్యం కాదు అంటే నువ్వు తిన్న తర్వాత ఎన్నో జీవరాశులు ఉంటాయండి రోడ్డు మీద, అవన్నీ మీ తమ్ముళ్ళు, అక్కలో, చెల్లెంలో అనుకొని పెట్టమని చెప్పిండు. అందుకనే మనం ఏది వండుకున్నా ఫస్ట్ మనం తినకూడదని యజ్ఞం చెప్పిండు ఇక్కడ. ఇప్పుడు మనం వంట చేస్తామండి, ప్రతిరోజు మనం వంట చేసినప్పుడు ఫస్ట్ మనం తినకూడదని కూడా చెప్పిండు. అది విషంతో సమానం అంట మేడం. కొంచెం అన్న ఇంత ప్లేట్లో తీసి ఒక గోడ మీద పెడితే ఓ కాకో, పక్షో, పిట్టనో వచ్చి తింటుంది, అప్పుడు ఒక దానికి అన్నదానం అయిపోతుంది అని చెప్పిండు. లేకపోతే ఇంత తీసి అక్కడ పెడితే కుక్క వస్తుంది. ఎప్పుడైనా మనం ప్రతిరోజు 2 సార్లు వంట చేస్తాం, ఏ వంట కూడా ఫస్ట్ మనం తినకూడదు. అందుకే అతిథి దేవో భవ అన్నారు. ఏ అతిథికి పెడతావో పెట్టుకో. అలా సాత్విక శాకాహారం తీసుకోవాలి. ఇంకోటి మితంగా, అంటే మధ్య మార్గంగా, ఎక్కువ లేక తక్కువ లేక. ఇంకోటి ఏంటిది, మరి ఎప్పుడు తినాలి? 10 అయిందంటే తినాలి, 11 అయిందంటే తినాలి కాదు. ఎప్పుడు తినాలి? ఆకలి బాగా వేసినప్పుడు. నువ్వు విన్నావు ఆల్రెడీ. ఆకలి బాగా అయినప్పుడే తినవాలా, ఆకలి కానప్పుడు తినద్దా మీరే చెప్పారు. నేను చెప్పలే, భగవానుడు చెప్తే పత్రిజీ చెప్పిండు. పత్రిజీ చెప్తే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. మీరు పోయి ఇంకొకరికి చెప్పాలి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే టైం అయిందని భోజనం చెయ్యొద్దండి. అర్థమైందా? మన కడుపు చెప్తుందా లేదా ఆకలి అయిందని? పిలుస్తుంది లోపలికి వెళ్ళి, ప్రేగులు మొత్తుకుంటూ ఉంటాయి. మామూలు ఆకలి అయినప్పుడు కూడా తినద్దట అండి. అది ఎందుకో కూడా చెప్పిండు. ఎప్పుడు తినాలి? ఆకలి విపరీతంగా, అబ్బాయి ఇంకా ఆకలి తట్టుకోలేను, అది ఒక్కసారి అయితే అట అండి రోజుకి. అలా ఆకలి ఎప్పుడైతే అట మధ్యాహ్నం టైంలో ఒకటేసారి అయితే అట, అంత విపరీతమైన ఆకలి. అందుకనే భగవద్గీతలో భగవానుడు
ఆహారము ఎవరైతే ఒక్కసారి తింటారో తొందరగా యోగి అవుతారట అని పెట్టిండు. 2 సార్లు తింటే భోగి అవుతారట, 3 సార్లు తింటే రోగి, 4 సార్లు తింటే కాటికట. నిజమండి. అందుకనే మనకు ఎప్పుడు ఆకలి అవుతాడు అంటే విపరీతంగా మిట్ట మధ్యాహ్నం ఆకలి అవుతుంది. ఎందుకంటే పైన సూర్యుడు భగభగ మండుతూ ఉన్నప్పుడు మన లోపల ఉన్న జఠరాగ్ని కూడా రగరగ రగులుతూ ఉంటుందట. ఆ 2 అలా ఉన్నప్పుడు 1-2 గంటలకి విపరీతమైన ఆకలి అయినప్పుడు తింటే ఒకే పూట భోంచేస్తామట. అప్పుడు తొందరగా యోగీశ్వరులం. నేను ఇప్పుడు రేపటి నుంచి మిమ్మల్ని ఒక్క పూట తినమని చెప్పట్లేదు, నేను జ్ఞానం పంచుతున్నా. తర్వాత మనకి ఎప్పుడైతే ఆకలి ఎక్కువగా ఉంటుందో అప్పుడే ఎందుకు తినాలి అంటే ఇంకోటి చెప్తా. ఇది ఒకటి చెప్పినా కదా, ఇంకోటి ఏంటిదంటే అన్నం మీద ధ్యాసతో తింటామంట. అవునా కదా? బాగా ఆకలైంది అనుకో, ఎటన్నా ముచ్చట పెడతామా, పల్లెంకాయ దృష్టి ఉంటుంది, లప 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 లపల వేసేస్తాం, ఏమన్నా ఉండదు ముందు మింగుతాం. అంటే అన్నం మీద ధ్యాసతో మనం భోంచేస్తే అన్నపూర్ణ తల్లి సంపూర్ణ శక్తిని ఇస్తుందంట. అర్థమవుతుందా? మనమేమో ముచ్చట్లు పెట్టుకుంటా, వాళ్ళు ఏమైనా వీళ్ళు ఏమైనా అనుకుంటా టీవీ సీరియల్ చూసుకుంటా బుక్కినామనుకో, అట్లనే బుక్కుతున్నాం. అన్నం తింటలేం, బుక్కుతున్నాం. నేను టీవీ చూసుకుంటా తింటలేని అన్నోళ్ళు, ముచ్చట పెట్టుకుంటా తింటలేని అన్నోళ్ళు చేతిలో పట్టండి. అబ్బా ఏం చెప్తారు ఇప్పుడు. నిష్టతో కూర్చోవాలి. ఇలా మంచిగా చానపీట్లు వేసుకొని కూర్చొని ఆ ప్రసాదానికి మొక్కి, ఈ ఆహార పదార్థాలు నా నోటి వరకు అందించిన అన్నపూర్ణ తల్లికి, సృష్టిలో ఉన్న ప్రతి వస్తువుకి, ప్రతి జీవికి, ఎన్నో జీవులు కష్టపడితే తప్ప భోజనం మన దగ్గరికి రాదు. ఎన్నో వస్తువులు, నాగలి, గడ్డపార, ఇవన్నీ ఎన్నో వస్తువులు కష్టపడితేనే భోజనం మన దగ్గరికి వస్తుంది. అందుకనే పత్రిజీ ఏం చెప్తాడంటే, సృష్టిలో ఉన్న ప్రతి జీవికి, ప్రతి వస్తువుకి, అన్నపూర్ణ తల్లికి అందరికీ కృతజ్ఞతలు. ఈ ఆహారం నా నోటి వరకు అందిన మొదటి ముద్దకి నమస్కారం చేసి తినాలి. ఎప్పుడు తినాలి? ఆకలి విపరీతంగా అయినప్పుడు కాదు, విపరీతంగా పెరిగినప్పుడు, అప్పుడు ఒకటేసారి తింటామండి. మీరు గమనించి చూడండి, తొందరగా ధ్యానం కుదురుతుంది, తొందరగా యోగీశ్వరులం అవుతాం. 2 సార్లు తినండి, మరేం పర్వాలేదు. నేను అలా అంటే భగవద్గీత ఏం చెప్తుందో నేను మీకు వివరిస్తున్నాను. నేను చాలాసార్లు ఒకటేసారి తింటా. ఏకాదశి అయితే ఉట్టి నీళ్ళే, పండు కూడా తిన. ప్రతి ఏకాదశికి నాకేం ఒక్క పొద్దులు లేవండి. నాకు తెలిసినప్పటి నుంచి నేను ఒక్క పొద్దు పట్టలే. తెలకముందు పట్టిన, మళ్ళీ అన్నీ తింటాం. సందడంతా టిఫిన్ తింటాం, మళ్ళీ భోజనం తింటాం, అన్నీ తింటాం. దాన్ని ఏమంటామో తెలియదుగా. కానీ ఏకాదశి రోజు మాత్రం పచ్చి మంచి నీళ్ళు మాత్రం ఏమన్నా కొంచెం అటు ఇటు అనిపిస్తే నిమ్మరసం తాగుతా, పాలు దాగా, పెరుగు దాగా, పండు తిన, మొత్తం కడుపంతా ఖాళీ. ఆ రోజు ఏమవుతుంది తెలుసా? ఇది 4వది మీకు చెప్పేది. ఫస్ట్ ఏం చెప్పినా, సాత్వికమైన శాకాహారం తినాలి. 1 తాజా భోజనం, మసాలాలు ఉండకూడదు. 2వది ఏంటిది? మితంగా తినాలి, ఎక్కువ లేక తక్కువ లేక. 3వది ఏంటిది? విపరీతంగా ఆకలి అయినప్పుడే తినాలి. 4వది ఏంటిదంటే వారానికి ఒక్కసారి, లేదు 10 రోజులకి ఒక్కసారి. ఎలా ఏం చేయాలి? మొత్తం కడుపు ఖాళీ ఉంచాలి. ఆ రోజేమీ తినకూడదు. ఏం జరుగుతుందో తెలుసా? దాన్ని లంకనము అంటాం. ఆ రోజు ఏం జరుగుతుందంటే నీ కడుపులో ఉన్న మైల మొత్తం, అంటే మన లోపల కణాలు ఉంటాయి కదా, అవి రోజు పుడుతూ చస్తూ ఉంటాయండి. అవి ఏమైతే అంటే ఆ పుడుతూ చస్తున్న కణాలన్నీ మూత్రం ద్వారా, మలం ద్వారా, శ్వాస ద్వారా బయటకు వస్తాయి. చెమట ద్వారా, ఈ 4 ద్వారా బయటకు వస్తాయి. మలం ద్వారా, మూత్రం ద్వారా, చెమట ద్వారా, శ్వాస ద్వారా. మన లోపల బాగా చనిపోతూ ఉంటాయి కణాలు. అవి ఎప్పుడు మొత్తం
మొత్తం కడుపంతా ఖాళీ అయిపోతుంది, అంటే శవాలన్నీ లోపల కణాలన్నీ మృతదేహాలన్నీ ఖాళీ కావాలి అంటే 10 రోజులకు ఒకసారి, వారానికి ఒక్కసారి కడుపులో ఏమీ వేయకుండా ఉంటే మన శరీరంలో ఉన్న మృతదేహాలన్నింటిని ఒక్క దగ్గరికి తీసుకొచ్చి ప్రేగులు బయటకి నెట్టేస్తాయి. అంత ప్రాసెస్ జరుగుతుంది మన కడుపులో. అందుకనే యోగులు దీన్ని కనిపెట్టి వారానికి ఒక్కసారి నిలారం ఉండండి అని చెప్పిండు. మేడం మరి ఎలాంటి భోజనం చేయాలి? ఆ రోజు ఏం తీసుకోవద్దు. నిలారం అంటే మనం ధ్యానంలోనే కూర్చోవాలి, శ్వాసని ఆహారంగా చేసుకోవాలి. ఆ ఒక్కరోజు వారంకి ఒకసారి కలదనుకో, 10 రోజులకు ఒకసారి అయినా కలదనుకో, 15 రోజులకు ఒక్కసారన్నా చేయాలి. అంటే నెలలో 2 సార్లు ఏం చేయాలా? ధ్యానం చేయాలి. ఫస్ట్ ధ్యానం చేస్తే ఏమైతే అంటే అమ్మ మనకు ఆకలి కాదు. ఫస్ట్ పాయింట్. ఇప్పుడు నిలారం ఉంటే మేడం పండు తినపోతే పాలు తాగపోతే ఎట్లా ఆకలి అవుతుంది అని మీకు ఒక ఆలోచన వస్తుంది. మనం ఎప్పుడైతే ధ్యానం ఎక్కువ చేస్తామో శ్వాసే ఆహారంగా మారి మనకు ఎక్కువ శక్తి అయినప్పుడు మన ప్రేగులు కుదించబడతాయి. ఆహారాన్ని అరిగించే ప్రేగులు కుదించబడతాయి. ఆ ప్రేగులు ఏం చేస్తాయంటే మనలో ఉన్న చెత్తని ఆ రోజంతా కడుపులో ఉన్న మనకేమన్నా రోగాలు ఉంటే సుఖ ఆ వారం రోజులకు ఒకసారి 15 రోజులకు ఒకసారి మనం నిలారం పడితే ఆ రోగం కూడా తొందరగా తగ్గుతుంది. ఎందుకంటే ప్రతి రోగానికి కారణం ఎవరు అంటే మన కణాలు, మన లోపలున్న సూక్ష్మంగా ఉండే కణాలు. ఆ కణము పుట్టకుండా మనం ఆ రోజు చంపేస్తున్నాం కాబట్టి, అంటే పుట్టనివ్వకుండా చేస్తున్నాం. ఆహారం ఎంతెంత తీసుకుంటే అంతంతా మనకి రోగాలు పెరుగుతూ ఉంటాయి. అందుకనే యోగీశ్వరుడు కావడం కోసం ఒక్కసారి ఆహారం తీసుకోమన్నారు. మరి వారానికి 15 రోజులకు ఒకసారి మనం ఏకాదశి పట్టాం, మనకు గుర్తుండదనే చక్కగా మనం ఏకాదశి పట్టినాం అనుకో, ఏకాదశి వ్రతం అనేది చాలా గొప్పది. అది పట్టేసినాం అనుకో, వ్రతం అంటే పీట పెట్టవన్నీ ఏం చేయాల్సిన అవసరం లేదు, ధ్యానమే. ఓ 2 గంటలు గంట ధ్యానం చేసినాం, పొద్దునో గంట రాత్రికో గంట మంచిగా ధ్యానం చేసి నిమ్మరసం నీళ్ళు మట్టి నీళ్ళు తాగినాం అనుకో, చేసి చూడు, మంచి భగవద్గీత చదువుకో. ఆలోచనలు రాకపోతే అసలు ఆకలి కాదు, ఆలోచనల వల్ల శక్తి వృధా అవుతుంది. నేను 8 సంవత్సరాల నుంచి చేస్తున్నది ఏకాదశి వ్రతం, 8 సంవత్సరాల నుంచి చేస్తున్నాను నేను. నెలలో వచ్చే ప్రతి ఏకాదశి పడతా నేను. అలా మనం చేస్తే ఏమైందంటే మనకు వచ్చే రోగం రానివ్వకుండా చేస్తుంది, ఉన్న రోగాన్ని నయం చేస్తుంది ఏకాదశి వ్రతం. ఏకాదశి వ్రతం అని కాదు, నిలారం లంకనం పరమ ఔషధం అని చెప్పిండు మనకు భగవద్గీతలో రాసిచ్చిండు సారు. ఈ యుక్తాహార విహారస్య శ్లోకంలో కూడా ఉంది. ఆహారాలు 4 విధాలుగా, సాత్విక ఆహారం, తర్వాత మితంగా తినాలి, ఆకలైనప్పుడు తినాలి, 10 రోజులకు ఒకసారి మొత్తానికి తినొద్దు. తెల్లారి 8 గంటలకే ఒక్క పొద్దు తినాలి బెస్ట్. అది మెత్తగా వండుకొని ఇంతే తినాలి కొంచెం, మళ్ళీ ఎన్నిసార్లు అన్నా తిన్నా ఆ రోజు. ఎందుకంటే ఉండి 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 ఒకటేసారి ఇంత తినద్దు, ఇంత ఒక్క పొద్దు ఇంత తిడి మళ్ళీ మధ్యాహ్నం 2 గంటలకు అట్లా మళ్ళీ కొంచెం తినాలి. నీళ్ళతోని ఉండి చూడండి ఒక్క పొద్దు, మీరు ఉంటాను నేను ఖచ్చితంగా ఉండగలుగుతాను అని అనుకొని ఉండండి. ఎందుకంటే ఇప్పుడు నాతో ఆదిలాబాద్లో ఎంతమంది చేస్తారో అది వాళ్ళకి అలవాటు చేసిన, అంటే మనం ఎలా ఇక్కడ మైండ్ సెట్ ఎలా ఉంటుందమ్మా అలా ఉండగలుగుతాం. నేను ఉంటాను ఉండగలుగుతాను అని ఇక్కడ చెప్పుకోవాలా, తప్పకుండా చేస్తాం. అమ్మో నాతో కాదు చక్కెర వస్తే ఎట్లా అని అన్నాం అనుకో వస్తుంది. ఇక్కడ ఏం మాట్లాడితే ఇక్కడ మెయిన్ ఇది చాలా డేంజర్ అండి. మంచి చేస్తే మంచి చెప్తే మంచిగా వింటుంది, లేదంటే నిన్నేం చేస్తుందో కూడా తెలియదు, అంత డేంజర్. అందుకని మేడంతో అవుతున్నప్పుడు నాతోని ఎందుకు కాదు, నాతోని కూడా అవుతుంది అని ఒక్కసారి ప్రయత్నం చేసి చూడాలి. లత కూడా చేస్తుంది. మరి ఇప్పుడు నేను చేస్తేనే కదా లత మొదలుపెట్టింది. ఎలా చేయాలా మేడం అని అడుగుతా, మస్తు మంది చేస్తున్నారు ఇప్పుడు నేను చెప్పడం వల్ల. ఎందుకంటే మనకు రోగాలని తగ్గించే ఔషధంగా మారుతూ ఉంటుంది. పత్రి సార్ అయితే ఒక 100,000 కోట్ల సార్లు చెప్పిండు ఆ విషయాన్ని.
మీరు పట్టి చూడండి. ఈ శనివారాలు సోమవారాలు అన్నీ వదిలిపెట్టండి. ఏది అవసరం లేదండి. ఎందుకంటే మీరు తింటున్నారు కాబట్టి, ఒక్క పొద్దు రూపంలో కూడా తింటున్నారు. ఏదో ఒకటి తింటూనే ఉన్నాం. చపాతీ తింటాం, ఉప్మా తింటాం, అటుకులు తింటాం, అన్నీ తింటాం. ఇంకేం ఒక్క పొద్దు అది కాదు. భగవంతునికి దగ్గరగా నివసించడమే ఉపవాసం. సందడంతా తింటే నిద్ర వస్తుందని తినకుండా మనము నిలారం ఉంటే నిద్ర రాదు. అప్పుడు భగవంతునికి దగ్గర అవుతామని చెప్పిండ్లు యోగులు. ఉపవాసం అంటే ఒక్క పొద్దు ఒక పూట తినమని కాదు. అసలే తినకుండా ఉంటే మనకు నిద్ర రాదు. ధ్యానంలో నిద్ర రాకుంటే భగవంతునికి దగ్గర అవుతాం. ఉపవాసము అంటే ఏంటంటే భగవంతునికి దగ్గరగా నివసించే దానిని ఉపవాసం అంటారు. ఇది యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు. నీ కర్మలు ఎట్లున్నాయి, నీ పనులు ఎట్లున్నాయి, కోడల్ని ఎట్లా చూస్తున్నావు, బిడ్డని ఎట్లా చూస్తున్నావు, అల్లుని ఎట్లా చూస్తున్నావు, పక్కింటోళ్ళని ఎట్లా చూస్తున్నావు, నీ చేష్టలు ఎట్లున్నాయి, నీ ప్రవర్తన అన్నట్టు. చేష్టలు అంటే ఏంటిది? నీ ప్రవర్తన ఎలా ఉంది చూసుకో. అర్థమైంది కదా? దాన్ని వివరించాల్సిన అవసరం లేదు. మన పద్ధతులే ఇక. అందరినీ మంచిగానే చూడాలి. అందరూ నా వాళ్ళే. అందరిలో నేనే ఉన్నాను. ఎందుకంటే ఆయన అదే చెప్పిండు. అక్కడ చూసినా సునీతనే, ఇక్కడ చూసినా సునీతనే, ఇక్కడ చూసినా సునీతనే అనుకొని మనం జీవించాలి. అదే మనము చేతనైతే మంచి చేద్దాం, అందరికీ సేవ చేద్దాం. నేను ఎట్లా అంటే అమ్మ అందరూ మంచిగా కావాలి, మంచిగా చదవాలి, అందరూ మారాలి అన్న తపనతో ఈ యజ్ఞాలు స్టార్ట్ చేసిన. ఒక్కొక్క ఊర్లో 3 రోజులు ఉంటున్నా నేను. నాకు ఇల్లు లేదా? మరి నా భర్త ఎలా ఊకుంటుండు? ఎక్కడనో ఏ ఊరో తెలియదు, ఏ ఇల్లో తెలియదు, ఓళ్ళు ఇంట్లోనో పోయి నేను 3 రోజులు ఉండి ఈ యజ్ఞం చేస్తే ఎందుకు ఊకుంటుండ్రు? ఎందుకు పంపిస్తుండ్రు? ఎన్నేళ్ళ నేను చేయబట్టి, ఎన్ని గ్రామాలు తిరిగినా, ఎంతమంది మారిండ్లు, ఎంతమంది భగవద్గీతలు చదువుతుంది. మేడం ఇందాక నేను పొద్దున వచ్చినప్పుడు మేడం మీ వల్ల శాకారులుగా మారినాము అన్నారు. నేను రాగానే ఒక శుభవార్త చెప్పింది. ఎంత సంతోషమైంది. అంటే మేము తిరుగుతున్నందుకు ఒక మంచి జరుగుతుంది కదా. శాకారులుగా మారుతుండ్రు, భగవద్గీత చదువుతుండ్రు, వాళ్ళ ఇంటిని మార్చుకుంటుండ్రు, వాళ్ళు మారుతున్నారు అంటే మా యజ్ఞం ద్వారా, మన యజ్ఞాల ద్వారా మంచి జరుగుతుంది. లోక కళ్యాణం అంటే అదే. ఈ మనిషి మంచిగా ఏందంటే లోక కళ్యాణం, ఆ మనిషి మంచిగా ఏందంటే లోక కళ్యాణం. ఈ యజ్ఞం ద్వారా మారిండు. ఇప్పుడు ఈ యజ్ఞం ద్వారా లత పెట్టడం ద్వారా, నేను చెప్పడం ద్వారా, ఆయన చెప్పించుకోవడం ద్వారా మారిండు. ఎంత కర్మ అండి ఇది. దీనినే మోక్ష కర్మ అంటారు. దీనినే ఏమంటాం? సన్యాసం. అంటే ఏమి ఆశించకుండా చేసే కర్మనే నిస్వార్థ కర్మ. ఈ నిస్వార్థ కర్మకి ఫలితం ఎక్కువ ఉంటుంది. నేను నీకు మొన్న గంత చేసిన, నాకేం చేయకపోతేవా నేను వాసిస్తుంటావు కదా, అప్పుడు నీకేం రాదు. మనం ఒక్కోళ్ళకి మంచి చేస్తామండి, ఈ నుంచి రాదు మనకి మంచి, మనకు వేరే నుంచి వస్తుంది. మనకు ఆగది వచ్చేదాకా, తొందరపడతాం, అక్కడ తిట్టేస్తాం. నీకెంత చేసిండే ఇక సోది మొదలు పెడతాం. నీకెంత చేసిండే, గంత చేసింది, ఇంత ఇతికారం లేదు, అది లేదు, ఇది లేదని అంటామా లేదా? దానిని నువ్వు ఆశించడము అంటారు. వాళ్ళకు మనం చేసే అర్హత, ఆమె మనకిచ్చినందుకు ఆమె కృతజ్ఞతలు చెప్పాలి. సేవ అంత గొప్పది. మన చేష్టలు బాగుండాలి. మనం చేసే చేష్టలు కూడా కర్మలుగా మారుతాయి. అందుకనే చేస్తే మంచిది చేద్దాం, మంచిది చెప్దాం, మంచి మార్గంలోకి పట్టుకొద్దాం. ఓకేనా? తర్వాత యుక్త స్వప్నావబోధస్య అంటే ఎప్పుడు వండుకోవాలి అంటున్నాడు. చూసినా ఎప్పుడు లేవాలి. అబ్బా భగవంతుడు మన గురించి ఎంత ఆలోచించాడండి. ఎప్పుడు వండుకోవాలో మనకు తెలుసు, ఎప్పుడు లేవాలో తెలుసు. సూర్యుడి రాకంటే ముందే లేవాలని అందరికీ తెలుసు. లేస్తామా? లేవ్వం. మరి ఎప్పుడు వండాలో తెలుసు, పంటున్నామా? అయితే ఫోన్ వాడతాం, అయితే టీవీ వాడతాం, లేదా పక్కింట్లో ముచ్చట్లు పెడతాం. అందుకని అదంతా మనం అధర్మంలో జీవిస్తున్నాం, అజ్ఞానంలో జీవిస్తున్నాం. కాబట్టి ఈ శ్లోకం చాలా 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 ముఖ్యమైనది. నీ జీవితాన్ని మార్చే శ్లోకం ఇది. అందుకని అమ్మ మనకి నిద్ర ఎప్పుడు వస్తుంది,
అప్పుడు తప్పకుండా పడుకోవాలి. నిద్ర 9 దాటిన తర్వాత ప్రతి ఒక్కళ్ళకి వస్తుంది. కనీసం లాస్ట్ 10 వస్తుందా రాదా చెప్పండి? తప్పకుండా వస్తుంది. కానీ ఆపుతాం. సరే నీకు ఒక మంచి పని ఉంది, ఇప్పుడు ఇక్కడ యజ్ఞం జరుగుతుంది, 11-12 దాకా ఉంది, అది తప్పు కాదు. నువ్వు వేస్ట్ చేస్తున్నావు, టైం వేస్ట్ చేసి నిద్ర పోగొట్టుకుంటుంది. రెండవది ఎప్పుడు లేవాలి? స్వప్నావబోధస్య, ఎప్పుడు లేవాలి? బ్రహ్మ గడియల్లో లేవాలి. బ్రహ్మ గడియల్లో మన శ్వాస సహస్రారంలో ఉంటుందండి. అర్థమవుతుందా? 5 గంటలకి 5:30, 6 వరకు ఇక్కడ ఉంటుంది. 6 నుంచి స్టార్ట్ మూలాధారంలోకి దిగుతుంది. అప్పుడు మనకి మల విసర్జన టైం అది. ఆ టైం దాటిందంటే మల విసర్జన ఫ్రీగా రాదు, అది కూడా ఉందండి. ఆ టైంలోనే బ్రహ్మ గడియ తెల్లవార కన్నా ముందే మల విసర్జన చెయ్యాలి మనం. అప్పుడు ఎవ్వరికి మలబద్ధకం రాదు. ఇది ఎంత అద్భుతం అండి. సహస్రారంలో ఉంటుంది బ్రహ్మ గడియల్లో మన శ్వాస. అందుకని అప్పుడు ఏమైతే అంటే ధ్యానం అద్భుతంగా కుదురుతుంది, ఇక్కడుంది కాబట్టి. అలా మనకి బ్రహ్మ గడియల్లో ధ్యానము నేర్పించడం జరిగింది మనకి. అందుకనే ఎప్పుడు పడుకోవాలి? నిద్ర రాగానే పడుకోవాలి. సూర్యోదయానికంటే ముందు బ్రహ్మ గడియల్లో లేవాలి. ఆ టైము బ్రహ్మ గడియ అని ఎందుకన్నామంటే మన బ్రహ్మ రంధ్రం దగ్గర శ్వాస ఉంటుంది కాబట్టి. అర్థమవుతుందా? బ్రహ్మ రంధ్రం ఇది. మనకి 10 రంధ్రాలు ఉన్నాయండి మొత్తం శరీరంలో. 10 రంధ్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయో 10వ రంధ్రం పక్కకు పెడదాం. 10వ రంధ్రం బ్రహ్మరంధ్రం. అది రోజు తెరిచి ఉండదు. మీరు శ్వాస మీద ధ్యాస పెట్టి ఆలోచన లేని స్థితికి వెళ్తేనే అది ఓపెన్ అవుతుంది. కానీ మిగతా 9 రంధ్రాలు ఎప్పుడూ ఓపెనే ఉంటాయి. ఆ 9 రంధ్రాలే 9 నవగ్రహాలు. మన శరీరంలో ఎవరున్నారంటే ప్రతి నవగ్రహం మన శరీరంలోనే ఉంది. అందుకని భగవానుడు ఏం చెప్పిండంటే గుడిలో వెళ్ళి తిరగకు. గుడిలో ఉన్న నవగ్రహాలు నీ ఒరిజినల్ ఇక్కడున్నాయి నవగ్రహాలు. నీ చుట్టూ నువ్వు తిరుగు. నీ లోపల నువ్వెవరు? ఆత్మవి. ఆత్మకి ఇక్కడ లోపల ఆత్మ దేవుడైతే ఆత్మ ఎక్కడ ఉంటుంది అంటే దేవుడు ఎక్కడ ఉంటాడు? గర్భగుడిలో ఉంటాడు. చూడండి, గుడిలో గర్భగుడిలో దేవుడు ఉంటే నీ హృదయంలో ఆత్మ ఉంది అంటే దేవుడు ఉన్నాడు. అదే బయట నీ 9 రంధ్రాలు ఉన్నాయి. బయట ఉంటాయండి నవగ్రహాలు. గుడిలో చూడండి ఎంత గొప్ప అర్థం ఉందండి మన దేవాలయానికి. నవగ్రహాలు ఎక్కడ ఉంటాయో గమనించండి. గర్భగుడిలో ఉండయండి. నువ్వు మాట్లాడి నాకెప్పు దూరం వెళ్ళు. అర్థమవుతుందా? గర్భగుడిలో నవగ్రహాలు ఉండవు, బయట ఉంటాయి. భగవంతుడేమో గర్భగుడిలో ఉంటాడు. అంటే ఇక్కడ చూడండి, మన గర్భగుడి అంటే మన హృదయంలో దేవుడు ఉన్నాడు. మన బయట నవగ్రహాలు ఉన్నాయి. అంటే మన శ్వాస మీద ధ్యాస ద్వారా మన నవగ్రహాల చుట్టూ తిరిగి వస్తున్నాము. అందుకనే మన శ్వాస మీద ధ్యాస పెడితే కూడా నవగ్రహాల దోషం కూడా పోతుంది మనకి. ఎంత గొప్పదండి మన యొక్క ఈ భగవద్గీత యొక్క శాస్త్రం, ఎంతో గొప్పగా వర్ణించిండు. మనమేమో అక్కడ నూనె పోసి అక్కడ తిరిగి వస్తున్నాం. ఇక్కడ శ్వాస మీద ధ్యాస పెడితే చాలు. మనము చూడండి, మన నవగ్రహాలు ఏమేమి ఉన్నాయంటే 2 కళ్ళు, 2 చెవులు, 2 ముక్కు రంధ్రాలు, నోరు, మలము మూత్ర విసర్జన రంధ్రాలు 9. లెక్క పెట్టండి. 2, 4, 6, 7, 8, 9. ఈ 9 రంధ్రాల చుట్టూ నువ్వు తిరుగుతావు. శ్వాస మీద ధ్యాస పెట్టి నువ్వు ధ్యానంలో కూర్చున్నప్పుడు నీ శ్వాస నీ ధ్యాస ఒక్కటైనప్పుడు నీ ధ్యాస మొత్తం ఎక్కడుంటుంది? పూజ చేసేటప్పుడు నవగ్రహాల మీద దేవుని మీద ధ్యాస ఎట్లుండన్నో నీ ధ్యాస అంతా శ్వాస మీద ఉంటే శ్వాస పై నుంచి కింది దాకా తిరుగుతూ ఉంటుంది. అంటే నీ లోపల ఉన్న నిజమైన నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసి వస్తావు నువ్వు ధ్యానం అంటే. చూడు, అంత గొప్పగా ఉందండి మన ధ్యానం. ధ్యానం అంటే ఏదో కళ్ళు మూసుకుంటే రోగం కోసం పోయేది కాదు. మన శరీరంలో ప్రతి అణువణువులో పరమాత్మ, అన్ని ప్లేస్లలో దేవుడే ఉన్నాడు. మనకి ఇప్పుడు ఆవుకి ఎట్లా అంటారో ఆవు మొత్తం దేవుళ్ళు ఉంటారని,
ఆవు కంటే గొప్పదైందండి ఈ శరీరం. అర్థమవుతుందా? ఎందుకంటే సాక్షాత్తు భగవానుడి ఇంట్లో ఉండి అన్ని నవగ్రహాలు అన్నీ కూడా మనకు ప్రతి చోట దేవుడే ఉన్నాడు. మూలాధారంలో సాక్షాత్తు వినాయకుడు అమ్మవారు ఇద్దరు ఉన్నారండి. మూలాధారంలో నిజామాబాద్ తీసుకెళ్తున్నారంట, ఒక వీడియో తీసుకుంటాను ఇట్లా చెప్పండి. అయితే మనకి యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య. ఎప్పుడు తినాలి, ఎంత తినాలి, ఇదంతా ఏం తినాలి, తర్వాత మన కర్మలు ఎలా ఉండాలి, తర్వాత మనం ఎప్పుడు నిద్ర పోవాలి, ఎప్పుడు మెలుకోవాలి అంటే తెలికి కావాలి, తర్వాత మరి ఇవన్నీ మీరు ఇప్పుడు నేను ఏమేం చెప్పానో అవన్నీ మీరు పద్ధతి కొద్ది చేస్తే ఏం చెప్తున్నాడు, ఈ యోగం చేస్తే, ఈ ధ్యానం చేస్తే, ఇవన్నీ చేసి ధ్యానం చేస్తే మీకు యోగో భవతి దుఃఖః. ఇవన్నీ చేసి యోగం ధ్యానం చేస్తే మీకు దుఃఖం అనేది ఉండదు అని ఇంత చక్కగా వివరించిండు భగవానుడు. చూడండి, ఆహారాన్ని పాటించండి, మన కర్మలు కరెక్ట్గా ఉండాలి, మన నిద్రని ఎప్పుడు మెలుకోవాలి, ఇవన్నీ కరెక్ట్ ఉండి ధ్యానం చేస్తే మనకు దుఃఖము ఉండదు అని చెప్తున్నాడు. చూడండి, దేవుడే దుఃఖం లేకుండా ఉండాలి అంటే ఏమేం చేయాలో స్పష్టంగా చెప్పిండు. ఇవన్నీ చేసినాక దుఃఖం ఉండదని సాక్షాత్తు భగవంతుడే చెప్తున్నాడు. ఇవన్నీ చేస్తూ యోగం చేయమన్నాడు, అంటే ధ్యానం చేయమన్నాడు. అప్పుడు ఏముండదు, అన్నీ పోతాయి అని చెప్తుండు. ఒకసారి చెప్పండి, యుక్తాహార విహారస్య యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావా బోధస్య యోగో భవతి దుఃఖః. శ్లోకం ఇంతే, శ్లోకాలు అర్థం కావు మనకు. శ్లోకం చదవడం వస్తే చాలు, కానీ ఆ శ్లోకం ఉన్న అంతరార్థం ఏంది, ఏం చెప్తున్నాడు భగవాన్, అది ఇంపార్టెంట్. ఇప్పటిదాకా వివరించింది చూడండి, ఒక్క శ్లోకము 2 గంటలు టైం పడుతుంది. ఎంతసేపు అయి చెప్పబట్టి. ఇంకా నేను షార్ట్ కట్లో చేసిన, ఆహారానికి ప్రసాదానికి టైం అవుతుందని ఇంకా వివరించాలి దీని శ్లోకాన్ని, అయితేనే కదా మీరు మర్చిపోరు. ఇప్పుడు అన్నం తిన్నప్పుడు అలా గుర్తు రావాలి కదా, టీవీ చూస్తున్నప్పుడు అలా గుర్తు రావాలా, సందడంతా తిన్నప్పుడు అలా గుర్తు రావాలా, తెల్లారినాక ఎండ కొట్టినాక లేస్తే గుర్తు రావాలా, 12 ఇంకా వంటి గుర్తు రావాలా. మన కర్మలు కరెక్ట్ లేనప్పుడు ఈ శ్లోకం మేడం గుర్తొస్తుంది. అంత స్ట్రాంగ్గా చెప్పాలి. ఒక్క శ్లోకమే చాలు. ఒక రోజులో ఒక క్లాస్లో 2 శ్లోకాలు నేర్చుకుందాం, కానీ స్ట్రాంగ్గా నేర్చుకోవాలి. ఎందుకంటే పత్రిజీ మనకేం చెప్పిండంటే, ఇందులో రాసిండు ఆయన, ఫస్టే రాసిండు, ఈ గ్రంథము ప్రతి గ్రామం తిరగాలి అన్నాడు. ఇందులో రాసిండు ఆయన. ఈ గ్రంథం ఎందుకు వివరించిండు, గ్రామంలో ఉన్న ప్రతి స్త్రీ నేర్చుకోవాలి, అన్ని గ్రామాలకి ఈ గ్రంథం వెళ్ళాలి, అందరూ నేర్చుకోవాలి, అందరూ చదవాలి, అందరూ ఆచరించాలి అని చెప్పి గురుగారు ఇందులో రాసిండు. అందుకని మనమందరం ఇప్పుడు చెప్పినంతసేపు ఎలా ఉంటుందంటే, మేమందరం చదివేస్తాం, సిద్ధమవుతాం. ఇక్కడ ఎలా ఉంటుందంటే, భగవద్గీత యజ్ఞం ధ్యానం జరిగేటప్పుడు ఒక ఆర ఏర్పడుతుంది, ఒక శక్తి ఏర్పడుతుంది ఇక్కడ చుట్టూరుగా. మీకు తెలుసో తెలియదో, ఇక్కడ నుంచి జరగబుద్ధి కాదు, ఇంకా వినాలనిపిస్తుంది. బంద్ చేస్తున్నామంటే అయ్యో అయిపోయిందా అనిపిస్తుంది. ఎప్పుడైతే ఈ గీత దాటుతారో ఇక్కడ ఏమనుకున్నారో అవన్నీ మర్చిపోతారు. ఇక్కడ ఉన్నప్పుడు చేసేయాలా, సాధించాలా, మేడం ఏం చెప్పింది అది ఆచరించాలా అనిపిస్తుంది. ఇక్కడ అంత శక్తి ఉంటుందండి. అందుకని మధ్య మధ్యలో ధ్యానం చేపిస్తూ ఉంటాం. అందుకని మనం తప్పకుండా భగవద్గీత ఎప్పుడైతే 700 శ్లోకాలకు వెళ్ళి కనీసం ఒక్కటి ఆచరించినా మనం మారిపోతామన్నాడు సార్.
అంతగా చెప్పిండంటే ఎంత ఒక శ్లోకానికి ఎంత విలువ ఉంది. ఇప్పుడు ఈ చెప్పుకున్న శ్లోకం చెప్పండి అమ్మ. బువ్వ గురించి చెప్పుకున్న శ్లోకమే గింతుంది. నీ జీవితంలో దుఃఖం ఉండకూడదు అంటే ఏమేం చెయ్యాలో చెప్పిండు, స్పష్టంగా చెప్పిండు. ఇంకేం కావాలి మీకు? ఇంకేడికోతో తెలుసుకోవడానికి ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. అందుకే గీతలోకి వెళ్ళు, నీలోకి వెళ్ళు. ఈ రెండింటిలోకి వెళ్తే ఏం చెయ్యాలో తెలుస్తుంది, దుఃఖం పోతుంది, మోక్షం వస్తుంది. ఒక్క శ్లోకమే గింత చెప్పినాక 700 శ్లోకాలు ఎంత చెప్పాలా? అందుకనే పత్రిజీ ఒక్క శ్లోకం ఆచరించిన మారిపోతావమ్మా అన్నాడు. ఫస్ట్ చెప్పుకున్న శ్లోకం అన్నింటిలో నేనున్నాను, అన్నింటినీ నేనే సృష్టించాను, నేను ఆత్మని, నీలోనే ఉన్నాను అని చెప్పింది. ప్రతిరోజు దేవుడు ఏం చేస్తాడు, ఇది ఒక్కటి చెప్పి నేను క్లోజ్ చేస్తా. ఏం చేస్తాడు దేవుడు? ఏం చేస్తాడు? ఇప్పుడు మన కోళ్ళకి తెలియదు ఏం చేస్తాడు. తెలుసు మనకి ఏం చేస్తాడు అంటే, మన లోపల ఉన్నాడా? మన లోపల ఉండి నువ్వు తప్పు చేసినప్పుడల్లా, అబద్ధం ఆడినప్పుడల్లా హెచ్చరిస్తూ ఉంటాడు. హెచ్చరిస్తాడా లేదా? నీ అంతరాత్మ చెప్తుందా చెప్పదా? అగో అబద్ధం ఆడుతున్నావు, మనసేమో ఆడంటుంది, అంతరాత్మ అద్దంటుంది. అవునా కదా? లోపల నుంచి అంతరాత్మ పదే పదే చెప్తూ ఉంటుంది, మనం దాన్ని పట్టించుకోం, వినిపించుకోం. అంటే భగవంతుడు నీ లోపలుండి ప్రతి క్షణము నిన్ను గమనిస్తూ నిన్ను హెచ్చరిస్తూ ఉంటాడు, పాపం వైపు పోవద్దు, పాపం చెయ్యొద్దు అని. ప్రతి క్షణము భగవంతుడు నీతోనే ఉండి నిన్ను రక్షించడానికి ప్రయత్నం చేస్తే నీకు సోయి లేదు. భగవంతుడు మనతో లేడనుకుంటున్నాం, భగవంతుడు ఎక్కడనో గుడిలో ఉన్నాడు అనుకుంటున్నాం, ఎక్కడనో కొండ మీద ఉన్నాడు అనుకుంటున్నాం, ఎక్కడనో గర్భగుడిలో ఉన్నాడు అనుకుంటున్నాం, ఎక్కడనో ఉన్నాడు అనుకుంటున్నాం, భ్రమలో ఉన్నాం. కాబట్టి నీతో ఉన్న దేవుణ్ణి నువ్వు గమనించట్లేదు. ఆయన నీతో మాట్లాడుతున్నాడు. నీ అంతరాత్మనే ఆ పరమాత్మ, ఆత్మే పరమాత్మ. ఇదంతా భగవానుడు మనకి ఇంత స్పష్టంగా చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు సుఖ కళ్ళుండి గుడ్డోళ్ళలాగా బతకద్దు. భగవంతుడు మనతోనే మనెంబడే ఉంటున్నాడు రోజు. అది గమనిద్దాం. మన అంతరాత్మ మనతో మాట్లాడుతుందా లేదా చెప్పండి. మనం తప్పు చేస్తే లోపల నుంచి ఇంకొకటి వస్తుందా రాదా? తలకాయ లూపద్దని చెప్పిన వస్తుందా రాదా? వస్తుంది. అంత అయిపోయినాక బుద్ధి వస్తుంది, అంత అయిపోయినాక బుద్ధి వస్తుంది. అయ్యో ఎందుకంటినో, ఎంత బాధపడుతుందో, అప్పుడేం లాభం ఉంటుంది? ఉండదు. అందుకనే ముందు రావాలి అంటే మనం ఎరుకలో జీవించాలి. ఎరుకలో అంటే స్పృహలో, అంటే ఈ క్షణం ఇది మాట్లాడన్నా వద్దా అని ముందే రావాలి. అలా రావాలి అంటే ధ్యానం చేస్తేనే వస్తుంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఎరుకలోకి వస్తాం, జ్ఞానంలో ఉంటాం, బుద్ధి వికసిస్తుంది కాబట్టి. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? దేవుడు ఎవరు? ఆత్మ. దేవుడు ఎవరు? ఆత్మ. దేవుడు ఎక్కడున్నాడు? మనలో ఉన్నాడు, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, అన్ని మూగ జీవులలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు. దేవుడు ఏం చేస్తాడు? మనలోనే ఉండి మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. ఓకే, మరి అందరూ ధ్యాన ప్రసాదం తీసుకోండి. చక్కగా భోజనాన్ని ప్రసాదంగా అంటే ప్రసాదం అంటే గింత అని కాదు, ఆ భావనతో. ఇప్పుడు మనం ప్రసాదాన్ని కళ్ళకు అద్దుకొని ఎలా తింటామో అందుకనే ఇది ప్రసాదం అంటారు. మనం ఎవరినన్నా వెళ్ళడానికి కూడా భోజనం తింటందుకు, అన్నం తింటందుకు అని వెళ్ళొద్దండి, ప్రసాదం తినడానికి రమ్మనాలి. అర్థమైందా? ప్రసాదం అంటే వేరేగా మారిపోతుంది, మన వాక్కుకు అంత శక్తి ఉంటుంది. వచ్చిన కాళ్ళకే అర్థమవుతుంది.